గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్ అనేటటువంటి టాపిక్ని మనం డిస్కస్ చేసాము. ఇక్కడ వరకు మనం ఈ బుక్లో ఎన్సీఆర్టీ బుక్లో ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసాం అనమాట. ఈ క్వశ్చన్ని కూడా మనం ఆన్సర్ చేసాము. సో ఇప్పుడు మనం ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్ తర్వాత ప్రాపర్టీస్ అనేటటువంటి టాపిక్ ఉందన్నమాట. సో అందులో ఫస్ట్ ఏంటంటే ఫిజికల్ ప్రాపర్టీస్. సో ప్రీవియస్ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇక్కడ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్ అనమాట. ఓకే, సో ఆల్కేన్స్ గురించి మనం ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే వాటి యొక్క స్ట్రక్చర్ మీద డిపెండ్ అయ్యేటటువంటి ప్రాపర్టీస్ అనమాట. ఫిజికల్ అంటే దాని యొక్క బాడీ, దాని యొక్క స్ట్రక్చర్ అనమాట. సో ఆల్కేన్స్ ఆర్ ఆల్మోస్ట్ నాన్ పోలార్ మాలిక్యూల్స్ because of the covalent nature of CC and CH bonds and due to very little difference of electronegativity between carbon and hydrogen atoms అంటున్నాడు. అంటే ఏంటంటే ఇప్పుడు మనం వాటర్ తీసుకుందాం అనుకోండి. వాటర్ అనేది పోలార్ మాలిక్యూల్ అనమాట, పోలార్ అంటారు. కానీ ఇక్కడ ఆల్కెన్స్ అనేవి నాన్ పోలార్ మాలిక్యూల్స్ అనమాట. నాన్ పోలార్ అంటే పోలరైజ్ అవ్వవు. అంటే హైడ్రోజన్, ఇప్పుడు వాటర్ తీసుకుందాం అనుకోండి, ఇక్కడ H2O కాబట్టి OH ఇది H2O వాటర్ అనమాట. ఇది ఏమవుతుందంటే హైడ్రోజన్ పాజిటివ్ ఛార్జ్ కింద, ఇలా పాజిటివ్ ఛార్జ్ కింద, ఆక్సిజన్ నెగిటివ్ ఛార్జ్ కింద పోలరైజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఆల్కేన్స్ ఎందుకంటే ఇక్కడ ఎందుకు పోలరైజ్ అవుతుందంటే ఈ ఆక్సిజన్కి ఎలక్ట్రోనెగటివిటీ చాలా ఎక్కువ. ఈ హైడ్రోజన్తో కంపేర్ చేస్తే ఆక్సిజన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి ఈ బాండ్ అనేది ఇలా పోలరైజ్ అవుతుంది. అంటే ఆక్సిజన్ వైపుకి షిఫ్ట్ అయి ఉంటుంది అనమాట. అంటే ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్, హైడ్రోజన్కి పాజిటివ్ ఛార్జ్, ఈ హైడ్రోజన్కి కూడా పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. అంటే నెగిటివ్ పాజిటివ్ ఛార్జెస్, పార్షియల్ ఛార్జెస్ వాటర్ మాలిక్యూల్ మీద ఉండడం వల్ల దాన్ని పోలార్ మాలిక్యూల్ అంటారు. అంటే వాటర్ అనేది పోలార్ సాల్వెంట్ అనమాట. ఓకే, సో కానీ ఇక్కడ ఆల్కెన్స్లో ఓన్లీ కార్బన్స్, హైడ్రోజన్సే ఉంటాయి. కార్బన్కి మధ్యలో కార్బన్ బాండ్స్ ఉంటాయి, మళ్ళీ దానికి హైడ్రోజన్ అటాచ్ అయి ఉంటాయి. ఇక్కడ కార్బన్కి హైడ్రోజన్కి మధ్యలో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ చాలా తక్కువ అనమాట. ఇలా ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్యలో ఎలక్ట్రోనెగటివిటీ చాలా ఎక్కువ అనమాట డిఫరెన్స్. కానీ ఇక్కడ కార్బన్కి హైడ్రోజన్కి మధ్యలో ఎలక్ట్రోనెగటివిటీ ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది. కాబట్టి దీన్ని నాన్ పోలార్ మాలిక్యూల్ అంటారు. అంటే ఆల్కేన్స్ ఆర్ నాన్ పోలార్ మాలిక్యూల్స్ అనమాట. ఎందుకంటే వాటి మధ్య కార్బన్కి హైడ్రోజన్కి మధ్యలో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ చాలా తక్కువ కాబట్టి. సో మీరు బండిగా ఏం గుర్తుపెట్టుకుంటారంటే వాటర్ మాలిక్యూల్ అనేది పోలార్ మాలిక్యూల్, ఆల్కేన్స్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఓన్లీ కార్బన్, హైడ్రోజన్ ఉన్నటువంటి మాలిక్యూల్స్ని హైడ్రోకార్బన్స్ అంటారు. అవి నాన్ పోలార్ మాలిక్యూల్స్ అనమాట. ఓకే, ప్లస్ ఏంటంటే ఇక్కడ కార్బన్కి మధ్యలో కోవలెంట్ బాండ్స్ ఉంటాయి. కోవలెంట్, సోడియం క్లోరైడ్ లాగా అయానిక్ బాండ్ ఉండదు, కోవలెంట్ బాండ్స్ ఉంటాయి. వాటి మధ్యలో కూడా ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ కాబట్టి అవి నాన్ పోలార్ కోవలెంట్ బాండ్స్ అనమాట. ఇది పోలార్ కోవలెంట్ బాండ్. ఈ వాటర్లో ఇది కూడా కోవలెంట్ బాండే, కానీ పోలార్ కోవలెంట్ బాండ్ అనమాట. ఇది కార్బన్కి హైడ్రోజన్ మధ్య నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అనమాట. ఓకే, సో దేర్ఫోర్ వాటిని నాన్ పోలార్ మాలిక్యూల్స్ అంటారు. ఇది నాన్ పోలార్ మాలిక్యూల్స్ అంటారు ఆల్కేన్స్ని. ఓకే, సో దే పొజెస్ వీక్ వాన్ వాల్ ఫోర్సెస్. ఇక్కడ వాటర్ మాలిక్యూల్లో పోలార్ మాలిక్యూల్ కాబట్టి వాటి మధ్యన హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. హైడ్రోజన్ బాండింగ్ అనేది వాటర్ మాలిక్యూల్స్ మధ్యన ఉంటుంది. అంటే అది స్ట్రాంగ్ బాండ్ అనమాట. స్ట్రాంగ్ అంటే కోవలెంట్ బాండ్ తర్వాత మనకి దానికన్నా కొంచెం ఇంకా వీక్, కానీ యాక్చువల్గా వేరే ఫోర్సెస్తో కంపేర్ చేస్తే స్ట్రాంగ్ అనమాట. హైడ్రోజన్ బాండింగ్ అనేది వాండర్ వాల్ ఫోర్సెస్ కన్నా చాలా స్ట్రాంగ్ అనమాట. హైడ్రోజన్ బాండింగ్ అనేది పోలార్ సాల్వెంట్స్ మధ్యలో, పోలార్ సాల్వెంట్ మాలిక్యూల్స్ మధ్యలో హైడ్రోజన్ బాండింగ్ ఉంటే నాన్ పోలార్ సాల్వెంట్ మాలిక్యూల్స్ అంటే ఆల్కేన్స్ మధ్యలో వీక్ వాండర్ వాల్ ఫోర్సెస్ అంటారు అనమాట. ఎక్కడ ఉంది ఇది వీక్ వాండర్ వాల్ ఫోర్సెస్. వాండర్ వాల్ అనే ఆయన ఈ ఫోర్సెస్ని ఐడెంటిఫై చేశాడు అనమాట. ఈ ఫోర్సెస్ అంటే ఏంటంటే కొంచెం ఒక ఆల్కెన్ మాలిక్యూల్ మనం ఇది తీసేద్దాం, ఇది కూడా తీసేద్దాం. ఇప్పుడు మనకి
ఇది ఒక బ్యూటేన్ అనమాట. బ్యూటేన్ మాలిక్యూల్. దాని పక్కన ఇంకో బ్యూటేన్ మాలిక్యూల్ ఉంది. దాని పక్కన ఇలా ఇంకో బ్యూటేన్ మాలిక్యూల్ ఉంది. ఈ మధ్యన అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయి. అంటే హైడ్రోజన్ బాండింగ్ ఉండదు. అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయి. హైడ్రోజన్ బాండింగ్ అంటే ఏంటో ఒకసారి చదవండి. ఆ టాపిక్ వచ్చినప్పుడు నేను డిస్కస్ చేస్తాను దాని గురించి. కానీ ఇక్కడ ఇది నాన్ పోలార్ సాల్వెంట్ కాబట్టి బ్యూటేన్ మాలిక్యూల్ మధ్య ఈ చైన్‌కి మధ్యలో వాన్ డెర్ వాల్ ఫోర్సెస్, వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ ఉంటాయన్నమాట. అంటే పెద్దగా అట్రాక్షన్ ఉండదు. జస్ట్ కొద్దిగా లైట్‌గా అట్రాక్షన్ ఉంటుంది. సో, అలాంటి ఫోర్సెస్‌ని వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ అంటారు. దానివల్ల చిన్న మాలిక్యూల్స్ అంటే ఈ మీథేన్ నుంచి బ్యూటేన్ వరకు. C1 అంటే మీథేను, C4 అంటే బ్యూటేన్. అవన్నీ గ్యాసెస్ అన్నమాట. అంటే అట్రాక్షన్ ఎక్కువ ఉంటే అవి లిక్విడ్స్ కింద, సాలిడ్స్ కింద ఉంటాయి. అట్రాక్షన్ తక్కువ ఉంటే అవి ఈజీగా వేపరైజ్ అయిపోతాయి కాబట్టి అవి గ్యాసెస్ కింద ఉంటాయన్నమాట. సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీథేన్ నుంచి బ్యూటేన్ వరకు గ్యాసెస్ అనమాట. ప్లస్ పెంటేన్ నుంచి దగ్గర దగ్గర C17 హెప్టాడెకేన్ అంటారు. C17 హెప్టాడెకేన్ అంటారు. అక్కడి వరకు C17 మాలిక్యూల్ వరకు అంటే 17 కార్బన్స్ ఉన్నటువంటి మాలిక్యూల్ వరకు. ఇక్కడ పెంటేన్ అంటే 5 కార్బన్స్ ఉన్న మాలిక్యూల్. C17 అంటే హెప్టాడెకేన్ 17 కార్బన్స్ ఉన్నటువంటి మాలిక్యూల్. అవి లిక్విడ్స్ అన్నమాట. ఇవి C1 నుంచి C4 వరకు గ్యాస్ అన్నమాట. గ్యాసెస్‌గా ఉంటాయి. అంటే బ్యూటేను, ప్రోపేను, ఈథేను, మీథేను ఈ 4 తీసుకుంటే అవి గ్యాసెస్ అన్నమాట. గ్యాస్ అంటే హైడ్రోజన్ గ్యాస్ ఉంది, క్లోరిన్ గ్యాస్ ఉంది, అలా గ్యాసెస్ ఉంటాయి కదా. CO2 గ్యాస్ ఉంది, ఆక్సిజన్ గ్యాస్ ఉంది. అలాగా ఈ 4 కూడా గ్యాసెస్ అన్నమాట. మీథేను, ఈథేను, ప్రోపేను, బ్యూటేను. కానీ పెంటేన్ నుంచి హెప్టాడెకేన్ వరకు అవన్నీ లిక్విడ్స్ అన్నమాట. లైక్ పెట్రోల్ లిక్విడ్ ఉంటుంది, డీజిల్ లిక్విడ్ ఉంటుంది, కిరోసిన్ లిక్విడ్ ఉంటుంది. అవన్నీ ఈ పెంటేన్ నుంచి హెప్టాడెకేన్ మధ్యలో వస్తాయన్నమాట. డీజిల్, కిరోసిన్, పెట్రోల్ ఇవన్నీ లిక్విడ్స్ ఉంటాయి కదా. అవన్నీ మధ్యలో ఉంటాయి. కిరోసిన్ అంటే C7, C8. లేదు పెట్రోల్ అంటే C7, C8. కిరోసిన్ అయితే C11, C12. డీజిల్ అయితే C13, C16. అక్కడ నుంచి అక్కడికన్నమాట. సో, అవన్నీ లిక్విడ్స్‌గా ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇంకా C17 కన్నా పైన అంటే 18 దగ్గర నుంచి C17 అంటే ఆక్టాడెకేన్ నుంచి ఇంకా పైన అన్నీ సాలిడ్స్‌గా ఉంటాయి. అంటే మనం వ్యాక్స్, మోంబత్తి, ఇది క్యాండిల్ ఉంటుంది కదా, క్యాండిల్. సో, అవి ఆ క్యాండిల్ కానీ, లేకపోతే వ్యాజిలిన్ కానీ, లేకపోతే ఇంజిన్ ఆయిల్స్, అంటే మన వెహికల్స్‌లో వేసే ఇంజిన్ ఆయిల్స్ అది లిక్విడే. కానీ ఈ వ్యాజిలిన్ కానీ, ఈ క్యాండిల్స్ కానీ, వ్యాక్స్, ఇంకా తార్ కానీ ఇవన్నీ హయ్యర్ ఆల్కేన్స్ అనమాట. C18కి పైన ఉంటాయన్నమాట. అవన్నీ ఆల్కేన్సే. పెట్రోలియం నుంచి తీసేటటువంటి ప్రోడక్ట్స్ అనమాట ఇవన్నీ. సో, అవన్నీ సాలిడ్స్ కింద ఉంటాయన్నమాట. వేడి చేస్తే లిక్విడ్ అవుతాయి. రూమ్ టెంపరేచర్ దగ్గర సాలిడ్‌గా ఉంటాయన్నమాట. ఇది చూడండి 298 కెల్విన్ అంటే రూమ్ టెంపరేచర్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్. 298 కెల్విన్ అంటే 25 డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట. సో, 273 కెల్విన్ అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట. ఓకే. సో, ఆ 298 డిగ్రీ కెల్విన్ దగ్గర అంటే 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర C18 నుంచి పైన ఎక్కువ కార్బన్స్ ఉండేటటువంటి ఆల్కేన్స్ అన్నీ సాలిడ్స్‌గా ఉంటాయన్నమాట. ఓకే. జనరల్‌గా సాలిడ్స్ దే ఆర్ కలర్‌లెస్ అండ్ ఓడర్‌లెస్. దానికి కలర్ గానీ, లేకపోతే స్మెల్ గానీ పెద్దగా స్మెల్ గానీ ఏమి ఉండదు. కిరోసిన్ కొంచెం స్మెల్ ఇస్తాయి. కాకపోతే పెద్దగా ఏం స్మెల్ ఉండదన్నమాట. What do you think about solubility of alkanes in water based upon the non-polar nature of alkanes అంటున్నాడు. అంటే ఆల్కేన్స్ అనేవి వాటర్‌లో సాల్యుబుల్ అవుతాయా అనేసి అడుగుతున్నాడు. అవ్వవు. ఎందుకంటే వాటర్ అనేది పోలార్ సాల్వెంట్. ఈ ఆల్కేన్స్ అనేవి నాన్ పోలార్ సాల్వెంట్స్. పోలారు, నాన్ పోలారు కలవు. పోలారు, నాన్ పోలారు కలవు అనమాట. పోలార్ సాల్యుబుల్ అవుతాయి. నాన్ పోలార్ సాల్యుబుల్ అవుతాయి. అంతేగాని పోలారు, నాన్ పోలారు లేకపోతే నాన్ పోలారు సాల్యుబుల్ అవ్వవు అన్నమాట. ఓకే. సో, జనరల్‌గా పెట్రోల్ అనేది చెప్పాను ఇందాక ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అండ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్ ఫర్ ఆటోమొబైల్స్. అంటే పెట్రోల్ అనేది మనకి తెలిసిందే. వెహికల్స్‌లో ఫ్యూయల్ కింద యూజ్ చేస్తాం.
పెట్రోల్ వేస్తేనే మనకి బండి నడుస్తుంది కదా. కార్ అయినా, పెట్రోల్ కార్ అయినా, లేకపోతే బైక్ అయినా మనం పెట్రోల్ వేస్తేనే బండి నడుస్తుంది. వెహికల్ అంటే మోటార్ సైకిల్ కానీ, బైక్ కానీ, స్కూటర్ కానీ అన్నీ పెట్రోల్ వేస్తే నడుస్తుంది. పెట్రోల్ని ఫ్యూయల్ అంటారనమాట. సో అది దాని యొక్క కార్బన్స్ ఎన్ని ఉంటాయి చెప్పాను, C7, C8, కొంచెం C9 కూడా ఉంటుందన్నమాట. సో ఆ మిక్స్చర్ని మనం పెట్రోల్ అనేసి అంటాము. పెట్రోల్ అండ్ లోవర్ ఫ్రాక్షన్స్ ఆఫ్ పెట్రోలియం ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ డ్రై క్లీనింగ్ ఆఫ్ క్లోత్స్ టు రిమూవ్ గ్రీజ్ స్టెయిన్స్. అంటే బట్టల మీద ఏమైనా గ్రీజ్ మార్క్స్ అంటుకున్నాయి అనుకోండి, మనం దాన్ని సోప్తో కడిగితే పోతాయా? అంత ఈజీగా పోదు. కాబట్టి మనం ఏం చేస్తాం, దాన్ని డ్రై క్లీనింగ్కి ఇస్తాం. డ్రై క్లీనింగ్ అంటే ఏంటి? డ్రై క్లీనింగ్ అంటే ఏంటంటే అక్కడ ఆ ప్లేస్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ క్లోత్స్ గ్రీజ్ మార్క్స్ అంటుకున్నటువంటి ఆ క్లోత్స్ని పెట్రోల్తో కడుగుతారు. లేకపోతే పెట్రోల్ కన్నా తక్కువ కార్బన్స్ ఉన్న హెక్సేన్ కానీ, లేకపోతే పెంటేన్ కానీ, ఇవి లిక్విడ్స్ కదా. పెంటేను, హెక్సేను, హెప్టేను, ఆక్టేను ఇవన్నీ లిక్విడ్స్ అనమాట. అలాంటి సాల్వెంట్స్తో ఆ గ్రీజ్ని కడుగుతారు. ఆ గ్రీజ్ అనేది పోలార్ మాలిక్యూల్ అనమాట. గ్రీజ్ అనేది ఏంటి? వాటర్లో సాల్యుబుల్ అవుతుందా గ్రీజు? అవ్వదు కదా. అంటే అది నాన్ పోలార్ అనమాట. నాన్ పోలార్. గ్రీజ్ అనేది నాన్ పోలార్ మెటీరియల్ అనమాట. ఈ పెట్రోల్ కూడా నాన్ పోలార్ మెటీరియలే కదా. నాన్ పోలార్ హైడ్రోకార్బన్. కాబట్టి ఆ గ్రీజ్ అనేది నాన్ పోలార్ కాబట్టి నాన్ పోలార్ సాల్వెంట్లో అది ఈజీగా సాల్యుబుల్ అవుతుంది. అంటే పెట్రోల్లో, హెక్సేన్లో, పెంటేన్లో అది ఈజీగా సాల్యుబుల్ అవుతుంది కాబట్టి ఆ గ్రీజ్ మార్క్స్ అనేవి పోతాయి అన్నమాట. డ్రై క్లీనింగ్లో పోతాయి. ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ అబ్జర్వేషన్, వాట్ డూ యూ థింక్ అబౌట్ ద నేచర్ ఆఫ్ ది గ్రీజీ సబ్స్టెన్స్? ఈ అబ్జర్వేషన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? గ్రీజ్ అనేది నాన్ పోలార్ మెటీరియల్ అనేసి, నాన్ పోలార్ ఆర్గానిక్ కాంపౌండ్ అనేసి మనం చెప్పొచ్చు. యు ఆర్ కరెక్ట్ ఇఫ్ యూ సే దట్ గ్రీజ్ మిక్చర్ ఆఫ్ హయ్యర్ ఆల్కెన్స్ ఈజ్ నాన్ పోలార్ అండ్ హెన్స్ హైడ్రోఫోబిక్ ఇన్ నేచర్. హైడ్రోఫోబిక్ అంటే ఏంటి? వాటర్తో రిపల్ అయ్యేవన్నమాట. వాటర్ హైడ్రో అంటే వాటర్, ఫోబిక్ అంటే ఫోబియా అనమాట. ఫోబియా అంటే రిపల్ అవ్వడం, అంటే దూరంగా వెళ్ళిపోవడం. అంటే మనం వాటర్, కిరోసిన్ మిక్స్ చేస్తే ఏమవుతాయి? దూరంగా జరుగుతాయి కదా. అంటే ఒకదానిలో ఒకటి మిక్స్ అవ్వవు. కాబట్టి కిరోసిన్ని కానీ, పెట్రోల్ని కానీ, అలాగే గ్రీజ్ని కానీ, వ్యాజిలిన్ని కానీ వీటిని ఏమంటారు? హైడ్రోఫోబిక్ ఇన్ నేచర్ అంటారు. అదే సోడియం క్లోరైడ్ మనం తినే సాల్టు, షుగరు అవన్నీ హైడ్రోఫిలిక్ అనమాట. అంటే ఫిలిక్ అంటే లవ్ చేయడం. ఫిలిక్ అంటే ఏంటంటే వాటర్తో అవి మిక్స్ అయిపోతాయి అన్నమాట. సాల్ట్ కానీ, షుగర్ కానీ అవి. సో వాటిని హైడ్రోఫిలిక్ అంటారు. వాటర్లో సాల్యుబుల్ అవ్వనివి హైడ్రోఫోబిక్ అనమాట. అంటే ఇది గ్రీజు, వ్యాజిలిను, క్యాండిల్ ఇవన్నీ అనమాట. It is generally observed that in a relation to solubility of substances in solvents, polar substances are soluble in polar solvents, whereas the non-polar ones in non-polar solvents. That is like dissolves like. ఇది ఇంపార్టెంట్ అనమాట. లైక్ డిజాల్వ్స్ లైక్ అంటే పోలార్ సబ్స్టెన్సెస్ అనేవి పోలార్ సాల్వెంట్స్లో డిజాల్వ్ అవుతాయి. నాన్ పోలార్ సబ్స్టెన్సెస్ అనేవి నాన్ పోలార్ సాల్వెంట్స్లో డిజాల్వ్ అవుతాయి. అంటే సోడియం క్లోరైడ్, షుగరు ఇలాంటి పోలార్ సబ్స్టెన్సెస్ వాటర్లో సాల్యుబుల్ అవుతాయి. అలాగే వ్యాసిలిన్, గ్రీజు, లేకపోతే నాఫ్థలిన్ బాల్స్ ఇవన్నీ పెట్రోల్లో, డీజిల్లో సాల్యుబుల్ అవుతాయి. ఎందుకంటే నాన్ పోలార్ కాబట్టి. ఓకే. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ డిఫరెంట్ ఆల్కేన్స్ ఆర్ గివెన్ ఇన్ టేబుల్ 9.2. ఇక్కడ 9.2 టేబుల్ నెంబర్ ఇచ్చాడు. ఇది బాయిలింగ్ పాయింట్స్ ఇచ్చాడు. ఇక్కడ బాయిలింగ్ పాయింట్, ఇది మెల్టింగ్ పాయింట్ ఇచ్చాడు అనమాట. సో మాలిక్యులర్ మాస్ కూడా ఇచ్చాడు దానికి. అంటే మీథేన్కి మాలిక్యులర్ వెయిట్ ఎంత, ఈథేన్కి మాలిక్యులర్ వెయిట్ ఎంత, దాని బాయిలింగ్ పాయింట్ ఎంత, దాని మెల్టింగ్ పాయింట్ ఎంత, అదంతా ఇచ్చాడు అనమాట. చూద్దాం ఏం చెప్తున్నాడు. Boiling point of different alkanes are given in table 9.2, from which it is clear that there is a steady increase in the boiling point with increase in molecular mass. అంటే ఇక్కడ చూస్తే మీరు మీథేను, ఈథేను, ప్రోపేను, బ్యూటేను ఇలాగా ఇది ఒక కార్బన్ ఉంది, 2 కార్బన్స్ ఉన్నాయి, 3 కార్బన్స్ ఉన్నాయి, 4, అంటే ఇలా కార్బన్ సంఖ్య, కార్బన్ నంబర్స్ పెరిగే కొద్దీ మాలిక్యులర్ వెయిట్ పెరుగుతుంది. అలాగే బాయిలింగ్ పాయింట్ మాలిక్యులర్ వెయిట్ పెరుగుతుంది, బాయిలింగ్ పాయింట్ కూడా పెరుగుతుంది. చూడండి 111, 184, 230, 272, 261 ఇక్కడ తగ్గింది చూడండి. ఎందుకంటే ఇది బ్యూటేను, ఇది ఐసోబ్యూటేన్, 2 మిథైల్ ప్రోపేన్. అది దాని గురించి మనం డిస్కస్ చేద్దాం.
అదే ఇది పెంటేను. బ్యూటేన్ నుంచి పెంటేన్‌కి చూడండి. ఈ బ్యూటేన్‌కి అయితే 272, పెంటేన్‌కి అయితే 309. అంటే 279, 309 పెరిగింది. ఆ! మళ్ళీ పెంటేను, 2 మిథైల్ బ్యూటేను, 2, డైమిథైల్ ప్రోపేన్. అంటే ఈ దీంట్లో కూడా 5 కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి. దీంట్లో కూడా 5 కార్బన్స్ ఉన్నాయి. దీంట్లో కూడా 5 కార్బన్స్ ఉన్నాయి. దీంట్లో కూడా 5 కార్బన్స్ ఉన్నాయి. హ్మ్. కాకపోతే పెంటేన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇలా స్ట్రైట్ చైన్‌లో ఉంటుంది. అదే 2 మిథైల్ బ్యూటేన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇలా వచ్చి ఇలా ఉంటుంది. ఇందులో కూడా 5 కార్బన్సే ఉన్నాయి. అదే 2, డైమిథైల్ ప్రోపేన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇలా ఉండి ఇలా ఇలా ఉంటుంది. ఇందులో కూడా 5 కార్బన్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5. ఇదొకటి మధ్యలో ఒకటి ఉందన్నమాట. 5 కార్బన్స్. అంటే దీంట్లో 5 కార్బన్సే, దీంట్లో 5 కార్బన్సే, దీంట్లో 5 కార్బన్సే. కాకపోతే ఈ మూడింటిని కూడా పెంటేనే అంటారు. దీన్ని ఎన్ పెంటేన్ అంటారు. దీన్ని ఐసోపెంటేన్ అంటారు. దీన్ని నియోపెంటేన్ అంటారు. ఐయుపిఏసి నేమ్స్ ఇవన్నమాట. ఐయుపిఏసి నేమ్స్ ఈ 3 అన్నమాట ఐయుపిఏసి నేమ్స్. సో, ఇలా స్ట్రైట్ చైన్ ఉంటే దానికి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ. ఇక్కడ చూడండి పెంటేన్‌కి 17 మాలిక్యులర్ వెయిట్, దాని బాయిలింగ్ పాయింట్ 309. 2 మిథైల్ బ్యూటేన్ అంటే ఐసోపెంటేన్ కూడా 72 చూడండి ఇక్కడ. కానీ దాని బాయిలింగ్ పాయింట్ తగ్గింది చూడండి 300. 2, డైమిథైల్ ప్రోపేన్ అంటే నియోపెంటేన్, దాని మాలిక్యులర్ వెయిట్ కూడా 72. అండ్ దాని బాయిలింగ్ పాయింట్ ఇంకా తగ్గించండి. అంటే స్ట్రైట్ చైన్ ఉన్న దానికి సేమ్ మాలిక్యులర్ వెయిట్ ఉండి స్ట్రైట్ చైన్ ఉంటే దాని యొక్క బాయిలింగ్ పాయింట్ ఎక్కువ. అదే బ్రాంచ్ పెరిగే కొద్దీ అంటే ఇక్కడైతే ఒక బ్రాంచే ఉంది. కానీ ఇక్కడ 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఇటు 2 బ్రాంచెస్ ఉన్నాయి. అంటే బ్రాంచింగ్ పెరిగే కొద్దీ బాయిలింగ్ పాయింట్ తగ్గుద్దనమాట ఇలా. ఓకే. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా పెంటేన్ నుంచి హెక్సేన్‌కి వస్తే ఒక కార్బన్ పెరిగింది కాబట్టి దాని బాయిలింగ్ పాయింట్ పెరిగింది. హెప్టేన్‌కి పెరిగింది. ఆక్టేన్‌కి పెరిగింది. నోనేన్‌కి, డెకేన్‌కి ఈక్వల్స్ అంటే 20 అనమాట. 20 అంటే ఇది సాలిడ్ అయిపోతుందనమాట. సాలిడ్ అయిపోతుంది. అంటే ఇక్కడి వరకు లిక్విడ్స్, ఇది సాలిడ్ అనమాట. 309 అంటే ఏంటి? 309 - 273. 309 - 273 చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 310 అనుకోండి దాన్ని. 310లో నుంచి మనం 273 తీసేసామనుకోండి. అంటే 37, అరౌండ్ 37 డిగ్రీస్. 37 అంటే రూమ్ టెంపరేచర్ అది సాలిడ్‌గా ఉంటుందన్నమాట. అది సాలిడ్ కింద ఉంటుంది. 37 అది చూడండి, మీరు ఒకసారి చూడండి. అంటే 0 కన్నా పైన ఉంటుందన్నమాట. అంటే 30 డిగ్రీస్ కన్నా పైన ఉంటే అది సాలిడ్ కింద ఉంటుందన్నమాట. ఓకే. 25 డిగ్రీస్, 30 డిగ్రీస్, ఇంకా 30 డిగ్రీస్ కన్నా ఎక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంటే, మెల్టింగ్ పాయింట్ ఉంటే దాని యొక్క టెంపరేచరు సాలిడ్ కింద ఉంటుందన్నమాట అది. ఓకే. ఆ విధంగా మనకి స్ట్రైట్ చైన్ హైడ్రోకార్బన్ బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. బ్రాంచింగ్ పెరిగే కొద్దీ బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటుందన్నమాట. సో, అదే ఈ పారాగ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. అదే మనం అక్కడ డిస్కస్ చేసిందే ఈ పారాగ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఓకే. సో, ఆ బాయిలింగ్ పాయింట్ ఎందుకు పెరుగుతుంది అంటే ఆ కాంటాక్ట్ పెరుగుతుంది. అంటే వాటర్ ఫాల్ ఫోర్సెస్ పెరుగుతాయి కాబట్టి. ఇప్పుడు ఇలా ఉంది. ఇది పెంటేన్. ఇలా ఉంది. ఈ బ్యూటేన్. ఇలా ఉంది. ఇది ప్రోపేన్. సో, ప్రోపేన్‌కి 3 కార్బన్సే అటాచ్ అవుతుంది. బ్యూటేన్‌కి అయితే 4 కార్బన్స్ అటాచ్ అవుతుంది. పెంటేన్‌కి అయితే 5 కార్బన్స్ ఇలాగా ఒకదాని పక్కన ఒకటి వాటర్ ఫాల్ ఫోర్సెస్ పెరుగుతాయన్నమాట. అంటే ఈ రెండిటి మధ్య వాటర్ ఫాల్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి. దీని తర్వాత ఈ రెండిటి మధ్య ఉంటాయి. దాని తర్వాత రెండిటి మధ్య ఉంటాయన్నమాట. సో, అలా ఒక మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ పెరిగే కొద్దీ ఒక మాలిక్యూల్‌కి ఇంకో మాలిక్యూల్‌కి మధ్యన అట్రాక్షన్ పెరుగుతుంది కాబట్టి బాయిలింగ్ పాయింట్ అనేది పెరుగుతుందనమాట. అంటే వాటిని బాయిల్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీ ఎక్కువ అవుతుంది. అంటే అది లిక్విడ్ కింద లేకపోతే సాలిడ్ కింద ఈజీగా ఫామ్ అవుతుందనమాట. ఓకే. ఆ విధంగా మనకి ఈ పారాగ్రాఫ్ వరకు ఇక్కడ వరకు మనం ఇందాక చెప్పుకున్నాం కదా. లాంగ్ చైన్ హైడ్రోకార్బన్ అంటే పెంటేన్‌కి ఎక్కువ ఎందుకు, ఐసోపెంటేన్‌కి దానికన్నా కొంచెం తక్కువ ఎందుకు, నియోపెంటేన్‌కి ఇంకా తక్కువ ఎందుకు, అది మనం చూసాం కదా. అదనమాట ఈ పారాగ్రాఫ్ గురించి. సో, మీరు చదవండి ఈ పారాగ్రాఫ్ వరకు. మీకు అర్థం కాకపోతే డౌట్ అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, ఈ పారాగ్రాఫ్ తర్వాత ఫిజికల్ ప్రాపర్టీస్ తర్వాత కెమికల్ ప్రాపర్టీస్ అనేది ఉంది. సో, దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.